గుంటూరు పట్టణంలోని సింధూరి హోటల్లో వైసీపీ నేతలు సమావేశాన్ని నిర్వహించారు. రేపు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కమిషనర్ పులి శ్రీనివాస్కు మేయర్ కావటి మనోహర్ లేఖ రాశారు. బుడమేరు బాధితులకు చేసిన 9,24 లక్షల రూపాయల ఖర్చులో అవకతవకలు జరిగాయని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. అవకతవకలపై కౌన్సిల్లో చర్చ జరగకుండా డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలను సాకుగా చూపుతూ కమిషనర్ సమావేశం నుంచి వాకౌట్ చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, లేల్ అప్పిరెడ్డి గారు, మేము చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది 3 అంశాల మీద. ఒక అంశం ప్రధానంగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ చట్ట వ్యతిరేకమైన విధానాల పట్ల, నెంబర్ 2 మున్సిపల్ కమిషనర్ అవినీతి పట్ల 9,24 లక్షల రూపాయలు బుడమేరు వాగు పొంగిన సందర్భంగా డ్రా చేసి వారికి ఇచ్చినట్టుగా రాసి ఆయన స్వాహా చేశాడనేటువంటి ఆరోపణ. 3వది మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ని వేయవలసిందిగా ఆదేశిస్తే ఆదేశాలను పక్కన పెట్టడం, మేయర్ గారు ప్రమేయం లేకోకుండా సంక్రాంతి సంబరాలు జరపటం. కార్పొరేషన్ సంబంధించి 16 దశాబ్దాలు పైగా మున్సిపాలిటీ ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ అనేక రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగినటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా గుంటూరు ప్రజానికం చూసినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కౌన్సిల్ని అవమానపరిచే రీతిలో కౌన్సిల్ని అవమానపరచడం అంటే 10 లక్షల మంది జనాభా గల గుంటూరు ప్రజలందరినీ కూడా అవమానించినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది.